నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. పొన్నూరులో ధూళిపాల నరేంద్ర వరుసగా 5 సార్లు ఎలా గెలవగలిగారు? ప్రాతినిధ్యం వహించడం మొదలుపెట్టి 25 ఏళ్లు కావస్తున్నా కనీస వసతులు కల్పించగలిగారా? లోకల్ గా నరేంద్రకు షాడో ఎమ్మెల్యే ఉన్నారా? శేర్లింగంపల్లి సెగ్మెంట్ లో హైటెక్ సోయగాల మాటున ఉన్న లోటెక్ సమస్యల సంగతేంటి? ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా హై రేంజ్ లోనే ఉన్నారా? ప్రజల్లో కలుస్తున్నారా? ఎమ్మెల్యే అంజద్ భాషా మీద కడపలో ఉన్న అభిప్రాయం ఏంటి? నియోజకవర్గ అభివృద్ధికి ఆయనకున్న అడ్డంకులేంటి? ఈ 3 నియోజకవర్గాల గ్రాఫ్ ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అసలు పెత్తనం ఎవరిది? ధూళిపాల నరేంద్రదా? ఆయన ఆత్మగా చెప్పుకునే సురేంద్రదా? అసెంబ్లీలో గొంతున్న నేతకు లోకల్గా వేరే వాయిస్ ఉందా? ఎన్నికల టైంలో తీయగా మాట్లాడే ఎమ్మెల్యే తర్వాత ఎలా ఉంటారు? 25 ఏళ్ల నుంచి పొన్నూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన చేసిందేంటి? నరేంద్ర ఈసారి నియోజకవర్గం మారే యోచనలో ఉన్నారా? వరుసగా 5 సార్లు ఓటమన్నదే లేకుండా పొన్నూరు నుంచి గెలిచారు ధూళిపాళ్ల నరేంద్ర. తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మరణం తరువాత 1994లో విజయం సాధించాక ఓడిపోలేదు. అలాంటి నాయకుడు ఈసారి పొన్నూరును వదిలేయాలనుకుంటున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. పొన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్లో 2,09,000 ఓట్లున్నాయి. ఇందులో మహిళా ఓటర్లే ఎక్కువ. ముఖ్యంగా ఎస్సీ, బీసీ ఓట్లు 50,000, కాపులు 38,000, కమ్మ 28,000 ఓట్లున్నాయి. స్థానికంగా ప్రభావం చూపే కమ్మ సామాజిక వర్గంతో బీసీలు టీడీపీకి అండగా ఉండడంతో ప్రతికూల పరిస్థితుల్లో సైతం సైకిల్ దూసుకుపోయింది. 2004లో టీడీపీ హేమాహేమీలంతా ఓడిపోయినా గుంటూరు జిల్లా మొత్తం మీద పొన్నూరు ఒక్కచోటే గెలిచింది. అసలు పొన్నూరు సెగ్మెంట్ కు ఇప్పటిదాకా 10 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 7 సార్లు సైకిల్ గుర్తుకే జై కొట్టారు ఓటర్లు. ఆ స్థాయిలో అభిమానాన్ని చాటుకుని గెలిపించినా పెద్దగా చేసిందేం లేదన్న అసంతృప్తి ఇప్పుడు బాగా పెరిగింది. పొన్నూరు 30 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అన్నది స్థానికుల మాట. రాష్ట్ర విభజన తరువాత రోడ్లు కాస్త బాగుపడ్డా మిగతా మౌలిక వసతుల ఊసే లేదంటున్నారు. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ గారు 5వసారి ఎన్నికయ్యే సందర్భంలో ఈ పట్టణ అభివృద్ధిలో, ఈ ప్రాంత అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తాను సీనియర్ ఎమ్మెల్యేగా అనే విధంగా హామీలు ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రంలో కేటాయింపులు సక్రమంగా లేకపోయినా కూడా వారు వ్యక్తిగతమైనటువంటి కృషితో ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో పొన్నూరు, చేబ్రోలు, పెదకాకాని మండలాలున్నాయి. పొన్నూరు పట్టణంలో ఆటోనగర్ నిర్మిస్తానని 2004లో వాగ్దానం చేశారు ధూళిపాళ్ల. కానీ కార్యరూపం మాత్రం దాల్చలేదు. ఇరుకు రోడ్ల కారణంగా తీవ్ర ట్రాఫిక్ సమస్య ఉంది. రోడ్ల విస్తరణకు హామీ ఇచ్చినా నెరవేరలేదు. విస్తరణలో భవనాలు కోల్పోయే వారితో ఒకసారి మీటింగ్ పెట్టి హడావిడి చేసినా పరిష్కారం రాలేదు. పైగా ఆస్తులు పోయే వారిలో ఎక్కువ మంది కావలసిన వారే ఉండడంతో ఎమ్మెల్యే సైలెంట్ అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పటి కాంగ్రెస్ శాసనసభ్యుడు చిట్టినేని వెంకట్రావు హయాంలో పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం 100 ఎకరాల్లో చెరువును నిర్మించారు. పూర్తిగా నిండితే 2 ఏళ్ల దాకా సమస్య ఉండదు. అలాంటి చెరువు రివిట్మెంట్ 5 ఏళ్ల క్రితం 1/2 కిలోమీటర్ మేర కుంగిపోయింది. నీళ్లు వృధా అవుతున్నా మరమ్మతులు చేయించలేదు. టెండర్లు పిలిచినా పనులు ఎందుకు జరగలేదో ఎమ్మెల్యేకే తెలియాలన్నది స్థానికుల మాట. చేప్రోలు, పెదకాకాని మండలాల్లో తాగు, సాగునీటి సమస్యలున్నాయి. చెరువులు గ్రామ అవసరాలు తీర్చలేకపోతున్నాయి. బకింగ్హామ్ కాలువకు అనుసంధానంగా ఉన్న చెరువులో వాటర్ బెడ్లు పోయి సంవత్సరాలు దాటుతున్నా పట్టించుకున్న నాదుడు లేడు. ఎమ్మెల్యేకి చెప్పినా ఫలితం లేదంటున్నారు స్థానికులు. అన్ని చోట్ల డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉంది. అక్రమ క్వారీయింగ్తో భూగర్భ జలాలు అడుగంటుతున్నా ఎవ్వరికీ పట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. వరుసగా గెలిపిస్తున్నా ధూళిపాళ్ల ఏం చేశారన్నది లోకల్ క్వశ్చన్. ఏటా 100 కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పిన శాసనసభ్యుడు గడిచిన 3 ఏళ్లలో ఎన్ని వందల కోట్ల పనులు చేశారో చెప్పాలంటున్నారు. పొన్నూరులో అపరాల వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. పట్టణం కేంద్రంగా రోజు కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. కానీ రైల్వే స్టేషన్లో ముఖ్యమైన ట్రైన్స్ ఆగడం లేదు. రవాణా సౌకర్యం సరిగా లేక ఇటు రైతులు, అటు వ్యాపారులకు ఇబ్బందిగా ఉంది. నియోజకవర్గం పరిధిలో ఇళ్ల నిర్మాణం అంతంత మాత్రంగానే ఉంది. లింక్ రోడ్లు కూడా సరిగా లేవు. ఇక నరేంద్రకు షాడోగా చెప్పుకునే సోదరుడు సురేంద్ర నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారన్న ప్రచారం బాగా ఉంది. ఏ పని కావాలన్నా సురేంద్రను కలవాల్సిందేనని, ఆయన దగ్గరికి వెళ్లాక ఖర్చులు, లెక్కలన్నీ చెప్పి మాటల్లో పెట్టి మరి సంగతేంటని అడుగుతారన్న ఆరోపణలున్నాయి. ఎన్నికల టైంలో ఒకలా, అయిపోగానే మరోలా ఉంటారన్నది టాక్.
ముఖ్యంగా అన్ని వర్గాలు ఉన్నటువంటి ప్రాంతంలో 7 సార్లు శాసనసభ్యులుగా వారి కుటుంబమే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే కార్యక్రమం చేస్తే అభివృద్ధికి సంబంధించి అయితే వారి పాత్ర 0% అని చెప్పవచ్చు. అనేక హామీలు ఇచ్చారు. దాదాపు 2 సార్లు గతంలో శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు కూడా అనేక సందర్భాల్లో ప్రజలు సమస్యలకు సంబంధించి అడుగుతున్న సందర్భంలో అధికారం లేదు, ప్రభుత్వం లేదని చెప్పడం. దాని ముందు 2 సార్లు అధికారంలో ఉంది ఇతను ప్రాతినిధ్యం వహించినప్పుడు కూడా. అయినప్పటికీ కూడా ఆ సమయంలో అభివృద్ధి చేసే కార్యక్రమం చేయలేకపోక మొన్న 2 సార్లుగా ఉన్నప్పుడు ప్రభుత్వం వస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఈ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా మైనార్టీస్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అనేక మంది మోటార్ ఫీల్డ్లో దాని మీద జీవనాధారం పొందినటువంటి ప్రాంతానికి సంబంధించి ఆటో నగర అభివృద్ధి చేస్తా అని అనేక సందర్భాల్లో ఈ శాసనసభ్యులు చెప్పారు. దానికి సంబంధించి ఈరోజు కూడా ఊసేలేని పరిస్థితి. ధూళిపాళ్ల మాత్రం మౌలిక వసతుల కల్పనకు తీవ్రంగా శ్రమిస్తున్నానంటున్నారు. కాంగ్రెస్ పాలనలో నిధులు రాలేదని ఆ లోటును ఇప్పుడు పూడుస్తున్నానన్నది ఆయన వెర్షన్. సీనియర్ ఎమ్మెల్యేని అయినా తనకు షాడోలు ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. దాదాపు ఈ నియోజకవర్గంలో 10 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 84 కోట్లతో ప్రతిపాదనలు చేశాం. వాటి త్వరలోనే ప్రభుత్వం నుండి శాంక్షన్స్ రావడం జరుగుతుంది. అలాగే ఏదైతే తుంగభద్ర డ్రైన్ మీద ఒక బెడ్ రెగ్యులేటర్ సముద్రంలో కలిసే నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని నిలువరించి దాని ద్వారా పొన్నూరు మండలంలో దాదాపు ఒక 10,000 ఎకరాలకి సాగు కల్పించాలనే ప్రక్రియతో మేము ప్రతిపాదనలు చేపట్టాం. వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, చెక్ డ్యామ్స్ కానీ వీటన్నిటిని కూడా పూర్తి చేసి ఎక్కడైతే ఈ యొక్క సమస్య ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సాగు సమస్య లేకుండా చేయటం. అలాగే గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్కి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలిచే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా సాగునీటి పరంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. అలాగే ప్రజలకు కావాల్సిన ఇతర అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి రాబోయే రోజుల్లో పట్టణంలో కూడా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మేము ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోని పట్టణం కోసం ఇవ్వడం జరిగింది. ఏమీ చేయకపోతే వరుసబెట్టి 25 ఏళ్ల నుంచి నియోజకవర్గ ప్రజలు ఎలా గెలిపిస్తారు అన్న ప్రశ్నకు అది అవతలి పార్టీల బలహీనత అన్న సమాధానం వస్తోంది. ప్రతిపక్ష పార్టీల తరపున ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నారు. వాళ్లంతా నరేంద్ర రాజకీయ చతురత ముందు నిలవలేకపోతున్నారని విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. పైగా స్థానికంగా టీడీపీ మీద ఉన్న అభిమానం ఆయనకు ప్లస్ పాయింట్ అవుతోంది. అయితే ఇటీవలి కాలంలో అవినీతి ఆరోపణలు విపరీతంగా పెరుగుతున్నాయి. అభివృద్ధి పనుల కాంట్రాక్టులు అనుచరులకే ఇప్పిస్తున్నారని, ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందడం లేదని, మైనింగ్ మాఫియాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు నరేంద్ర. దీంతో స్థానికంగా అసంతృప్తి పెరుగుతోంది. ధూళిపాళ్ల నరేంద్ర కుమారు ఇప్పటికే దాదాపుగా 5 సందర్భాల్లో గెలిచినటువంటి సందర్భాల్లో కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు. ఎందుకంటే ఎలక్షన్స్ సమయంలో ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గాలి వదిలేసేసి ఆయన సొంత ప్రయోజనాల కోసం, ఆయనకు ఉన్నటువంటి వ్యాపారాలు కాపాడుకోవడం కోసమే సంగం డైరీలు కానీ, అదేవిధంగా కోరీలు కానీ, అదేవిధంగా ఇసుక మాఫియా, మట్టి మాఫియాల్లో నిగమమైపోయాడే తప్పగా ఇప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి పట్టణానికి సొంత నిధులుగా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచి తీసుకొచ్చినటువంటి నిధుల్ని ఈ పొన్నూరు పట్టణంలో ఏమి తీసుకొచ్చి ఇప్పటికి కూడా డెవలప్ చేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి పొన్నూరు పట్టణంలో చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఎమ్మెల్యే ఈసారి నియోజకవర్గం మారే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఆయన చూపు ఇప్పుడు పత్తిపాడు వైపు ఉందని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అక్కడికి వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో పదవిని ఆశించినా రాకపోవడానికి బలమైన కారణమే ఉందంటున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకొచ్చే అవకాశం లేదని భావించిన నరేంద్ర సంగం డైరీ ఎన్నికల విషయంలో చంద్రబాబును లైట్ తీసుకుని మాట వినలేదని, ఇప్పుడు ఆ దెబ్బ పడిందన్న వాదన ఉంది. మొత్తం మీద పొన్నూరుతో తండ్రి హయాం నుంచి ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకునేందుకు ధూళిపాళ్ల నరేంద్ర సిద్ధమయ్యారన్న వార్త నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది. స్థానికంగా పెరుగుతున్న వ్యతిరేకతను అధిగమించడానికి ఆయన అదే మార్గం ఎంచుకుంటారా లేక దిద్దుబాటు చర్యలు తీసుకుంటారా అన్నది చూడాలి.